రంగనాథ్ గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రాలేదు అనుకుంటున్నారు? ఆయన ఇంట్లో ఉండి ప్రెస్ మీట్లు పెట్టి ఏం సాధించారు అనుకుంటున్నారు? అసలు సైకో అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు. అసెంబ్లీకి రావాలిగా. ఇప్పుడు ప్రజలు ఎందుకు గెలిపించారు? ఎమ్మెల్యేగా డివిజన్లో 11 సీట్లు ఇచ్చారు నీకు ప్రజలు. అదొకటి నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. నువ్వు అసెంబ్లీలో కూర్చుంటే వాదోపవాదాలు విన్న తర్వాత అది నీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. నువ్వు అసెంబ్లీలో రాకుండా పరదా పట్టాలు కట్టుకొని ఇంట్లో కూర్చొని ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకొని మీరు అలా చేయడం అది కరెక్ట్ సబ్జెక్ట్ కాదు. అది మీరు బయటికి రండి, జనాల్లోకి రండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అవమానించినప్పుడు మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడటం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు బయటకు వచ్చి జనాల్లో ఉన్నటువంటి సమస్యలు, జనం ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి అన్ని కూడా అసెంబ్లీలో చెప్తే అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించి ఆ ఏరియాలో ఉన్నటువంటి సమస్యలు కూడా తీరుస్తారు. ఎమ్మెల్యే అంటే బాధ్యత గల పదవి, అది ప్రజల చేత పదవి. ఆయన రాకుండా ఇంట్లో ఉండి సాధించేది ఏంటి అసలు? ఏం చదివించండి? 5 సంవత్సరాలు ఏం చదివించారు? 5 సంవత్సరాలు బూతులు తప్పక కౌన్సిల్ హాల్లో. అది కౌన్సిల్ అంటే ఏంటి? ఒక దేవాలయం. అది ఆ దేవాలయంలో కూర్చున్నటువంటి చక్కగా అటువంటి పరిపాలన చేయాలి. ప్రజలు పడుతున్నటువంటి బాధలు అవన్నీ తెలుసుకోవాలి. అది కాకుండా పచ్చి బూతులు తిట్టుకోవడం, అరగంటకు వస్తావా గంటకు వస్తావా అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఎమ్మెల్యే చేయడం, అసెంబ్లీలో కూర్చోబెట్టడం, సమస్యలు పక్కన దారం పట్టించేసి పచ్చి బూతులు దారుణంగా తయారయ్యారు. 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? పరదా పట్టాలు కట్టుకోవడం బయటకు వచ్చావు. భయపడి జనాలలో భయపడి బయటికి కూడా రాలా నువ్వు. మరి ఈరోజు నువ్వు బయటికి రావచ్చుగా. ఆ రోజు నువ్వు సీఎం అయినప్పుడు నువ్వే లోపల కూర్చున్నావు పట్టాలు కట్టుకొని. మరి ఇవాళ నువ్వు ప్రజల గురించి నేను మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, సూపర్ 6 ఏం చేయలేదు అని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. నీ ప్రభుత్వం నువ్వు 5 సంవత్సరాలు నువ్వేం చేస్తావు? ఒక గొయ్యి పూడ్చావా? పింఛన్లు ఇస్తానని చెప్పావు. అవ్వాతాతలకు నేను పింఛన్ ఇస్తాను, నేను ఎక్కంగా 4000 ఇస్తానని చెప్పావు. నువ్వు ఎక్కంగా ఏం చేసావు? సంవత్సరానికి 250 రూపాయలు పెంచావు. అట్లాగే 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచావు. ఏదైతే సూపర్ 6 అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అదే పద్ధతిగా 4000 ఇస్తానన్నారు. గెలిచిన ఎమ్మడి ఫస్ట్ సంతకం అవ్వాతాతలకే పెట్టారు 4000 పింఛను. వికలాంగులకు 6000 ఇచ్చారు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఇవాళ మహిళలకి గ్యాస్ ఇస్తామని చెప్పారు, గ్యాస్ ఇచ్చారు. దీపావళి కానుక. కానీ ఇవన్నీ మీరు ఇస్తారని చెబుతున్నారు. ఆయన ఏమన్నా రివర్స్ పోతుంది అసలు? అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏం ఇవ్వట్లేదు అంటాడు మరి ఆయన. ఇంకా గుడ్డోడికండి, గుడ్డోడికి ఏం చేస్తుంది? అతను గుడ్డి. చెవులు ఉన్నాయి కానీ వినపడదు. నోరు ఉంది కానీ స్పష్టమైన మాటలు మాట్లాడలేడు. నోరుండి కూడా మాట్లాడలేడు. కళ్ళు ఉన్నాయి కానీ చూపు రావట్లా. అలాంటి వాడికి ఏం చెప్తారు? కరెంట్ ఎన్నిసార్లు పెంచారు మీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత? ఆ రోజు మహిళలు బయటికి రావాలని భయపడేవాళ్ళు, కరెంట్ ఛార్జీలు పెంచేవాళ్ళు. బయటకు వచ్చి మేము కరెంట్ ఛార్జీలు పెంచాను ధర్నా చేస్తే పోలీసులు పిలిపించేసి అరెస్టులు చేసేవాళ్ళు, దిగ్బంధించేవాళ్ళు. కనీసం మా వాయిస్ కూడా మేము బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితులు మేము ఆ రోజులో ఉన్నాం. ఆ సైకో ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో కూడా. ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు వాళ్ళు బయటకు వస్తున్నారు. ఏ పథకాలు కావాలన్నా ఏం చేయాలన్నా కూడా చక్కగా బయటకు వచ్చి మాకు అవి కావాలి అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి మహిళలు ఇవాళ అడుగుతున్నారు. ఏదైతే సూపర్ 6 కానీ అలాగే ఇచ్చినటువంటి హామీలకు ఏదైతే ఉందో అన్ని కూడా ఇవాళ ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. కుండ మొత్తం ఖాళీ చేసినట్టు ఖాళీ చేసి వెళ్ళిపోయావు నువ్వు. ఆ కుండ నింపాలని ఎంత టైం పడుతుంది? దానికి గెలిచి 8 నెలలు అయింది, 6 నెలలు 7 నెలలు అవుతుంది. మరి చేసుకుంటూ ఉదాహరణ కూడా చేసుకుంటూ రావాలి. నీలాగా అక్రమాలు దండుకొని ఋషికొండలో 5 లక్షలు 50 లక్షలు పెట్టి ఋషికొండ కట్టుకోవడం, ఎవడ బాబు గారు సొమ్ముని ఋషికొండ కొట్టడం ప్రజల సొమ్మది. కానీ మరి ఈ గవర్నమెంట్ లోనే అన్యాయాలు అక్రమాలు ఏదైతే స్కాములు ఎక్కువ జరుగుతుంది, ఇసుక అన్ని దొంగతనాలు చేస్తున్నారని చెప్పి అంటున్నాడు. అతను చేసిన దొంగతనం అండి. దొంగలకి దొంగ దారి చూపించుకున్నాడు అతను. ఇవాళ బయట చూపించి ఒక్కటి నిరూపించమనండి ఇక్కడ అవినీతి జరిగిందని, దొంగ ఇసుక తీసుకెళ్తున్నారని. ప్రజల్ని కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఇసుక లారీ వచ్చి ఎంత ఇవాళ ఫ్రీగా కట్టుకున్న ఇల్లు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఇసుక కొనుక్కోవాలంటే జనాలు ఇల్లు కట్టుకొని చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మధ్యలోనే దిగమింగేసేవాళ్ళు డబ్బంతా. మరి అంటున్నాడు విద్యుత్ కొనుగోలులో నేను 1,00,000 కోట్ల పైన మిగిల్చాను, నన్ను సన్మానం చేయండి అంటున్నాడుగా. నిజంగా నేను సన్మానం చేయాల్సిన పరిస్థితి ఉందంటారా? ఆయనకి సన్మానం చేసిన ఒకటే, ఇంకో పిచ్చోడు సన్మానం చేసిన ఒకటి. వాడు చేసే బదులు దాని మీద పిచ్చోడు సన్మానం చేసినా కొంచెం విలువ గౌరవం అనేది ఉంటుంది. అతనికి ఒక సైకో. అతను సన్మానం చేస్తే సన్మానం చేసిన వాళ్ళు కూడా సైకో పేరు వచ్చింది. ఎందుకని?
అసలు పరిపాలన ఏం చేశారని అతను సన్మానం చేయాలి అంటే మహిళలకు రక్షణ లేదు. 5 సంవత్సరాలు నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఈ పని చేస్తాను నిరూపించమనండి అతన్ని సైకోని. మేము సన్మానం చేస్తాం లేడీస్ అందరూ కలిసి. మహిళలు రోడ్డు మీద రావడానికి కూడా భయపడేవాళ్ళు మహిళలు. ఇవాళ నీ తల్లి నీ చెల్లె మీరు పక్కన నెట్టేస్తారు. ఇవాళ అసలు నువ్వు ఎమ్మెల్యేగా అసలు రానప్పుడు నీకు జీతం ఎందుకు? ఆయన అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏ రోజు చూసే పాపం బాగాలేదు, కనీసం అన్నం కూడా పెట్టలేదు అంటున్నాడుగా. మరి చెల్లి అమ్మని ఎందుకు మరి బయటికి పంపించారు అంటే ఈయనకి వెళ్ళి చెప్పారా ఏంటి ఏమన్నా సైకోకి? చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు వెళ్ళి సైకోకి అని చెప్పారా నా కొడుకు నన్ను చూడట్లేదని? ఏం చెప్పట్లా. నీలాగా నీచుగా బుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవాళ పబ్లిక్ నీ తల్లి నీ చెల్లె వస్తుంది. అసలు నువ్వు తల్లిని చంపడానికి నువ్వు ప్లాన్ వేసావు. నీ తల్లిని చంపడానికి నువ్వు ప్లాన్ పెట్టావు. కానీ పాపం అదృష్టం చేస్తాం వల్ల విజయమ్మ గారు బతికారు. నీ చెల్లిని బయటకు లాక్కొచ్చావు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆ రోజు సమాన హక్కును కల్పించారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు. ఇవాళ దాని పద్ధతి ప్రకారం ఇవాళ షర్మిల అడుగుతుంది. తప్పే ఉంది దాంట్లో? దానికి నువ్వు చెల్లెని బయట లాగేసేసి విపక్షం సృష్టిస్తున్నావు. మరి అంటాడు గతంలో ఎప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, ఇప్పుడు వచ్చి విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. ఈ గవర్నమెంట్ నేను ఉండగా తక్కువ రేటుకి తెచ్చాను, ₹2.49గా తెచ్చాను. కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజులో నేనైతే చేశాను దాన్ని అన్ని గ్రహణాలాగా బట్టి నష్టపోతున్నాడు కానీ ఏమి ముందుకెళ్ళలేదని చెప్పి అంటున్నాడుగా. నిజంగానే చంద్రబాబు నాయుడు చంద్రగ్రహణాలు బట్టి ఆయన మీద కేసులు పెట్టాడు అంటారా? చంద్రబాబు నాయుడు గారు గ్రహణం కాదండి, ఒక సైకో. ఇతనే గ్రహణం. అమావాస్యకి నెలకోసారి గ్రహణం బట్టి చూసారా? గ్రహణం ఎలా పడుతుందో ఇతను గ్రహణి. ఒక చంద్రగ్రహణం లాగా ఒక గ్రహణం బట్టి తిరుగుతున్నాడు అన్ని ఏరియాలలో కూడా. చంద్రబాబు నాయుడు గారు గ్రహణం ఎవరంటారు? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వచ్చిన తర్వాత మంచి పరిపాలన తీసుకొచ్చారు. మహిళలు కూడా మంచి, ఆ రోజు మనం ఎంత తప్పు చేస్తాము, ఒక అవకాశం ఇవ్వమన్నారు కాబట్టి ఒక అవకాశం మనం ఇచ్చాము, మనం అతను గెలిపించాము. ఇవాళ మన చెప్పుతో మనం కొట్టుకుంటున్నాము అని చెప్పేసి ప్రజలు తెలుసుకొని ఇవాళ చంద్రబాబు గారిని అసెంబ్లీకి పంపించి సీఎం చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. ఇలా కూటమి ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ నువ్వేం చేస్తావు? నువ్వు అభివృద్ధి చేస్తావు, నీకు సన్మానం చేయాలి. ఏ మహిళలు రక్షించావు, సన్మానం చేయాలి. ఇవాళ గంజాయి బ్యాచీలు ఇవాళ రోడ్ల మీదకి వస్తే ఇవాళ మహిళలు రోడ్ల మీద రావాలంటే కూడా భయపడుతున్నారు ఇవాళ. కానీ మరి రాజ్యంలో మహిళలకు సంబంధించి ఏదైతే అక్రమ పోస్టులు పెట్టారో వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు. మా వాళ్ళు మంచాలు చిన్నపిల్లలు వాళ్ళు 20-35 ఏళ్ళు వచ్చారు. బాలకాలంలో బాలపిల్లలు అంటున్నాడు. నిజంగానే వాళ్ళు చిన్నపిల్లలు. చంద్రబాబు నాయుడు గారు రాగానే మహిళల మీద ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళు చేయటం అన్యాయ అక్రమం, మా వాళ్ళు బాలకార్మికులు 35 ఏళ్ళు బాలకార్మికులు అని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అవును, అంటే 10 సంవత్సరాల పిల్లలు 10 సంవత్సరాలకి ఎమ్మెల్యే పోస్ట్ చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టారు సైకో. అందుకేగా మరి గంటకు వస్తావా, అరగంటకు వస్తావా, పావు గంటకు వస్తావా అన్నట్టు అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా మరి ఎలా మాట్లాడతారు అసెంబ్లీకి వచ్చి? అంటే వాళ్ళు మాట్లాడితే నీతులు, యువకులు మాట్లాడతాను తప్పులు. అవి అంటే అరెస్టులు కూడా తప్పు పడుతున్నాడు. అరెస్టులు చేయాలి. ఆ రోజు మేము ఏమైనా పోయినా కూడా మా ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆ రోజు మహిళలు కూడా ఏమైనా పోయినా కూడా మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్టులు చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే రోజులు ఉన్నాయి. ఆ రోజు మా వల్ల తప్పు లేకపోయినప్పుడు కూడా ఆ రోజు కూడా మమ్మల్ని కూర్చోబెట్టే రోజులు ఉన్నాయి. ఇవాళ మీ నిగ్గంగా మీరు తప్పులు చేస్తున్నారు. ఇవాళ మీ వీడియోలు మీ మొత్తం బయటకు వస్తున్నాయి. ఇవాళ తప్పులు మీరు చేశారు. ఆ తప్పుకు మీరు శిక్ష అనుభవించాలి. తప్పదు కదా. అరే మేము తప్పు చేయకపోయి శిక్ష అనుభవించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారని చెప్పి 51 రోజు జైల్లో పెట్టావు. కానీ ఇక్కడ మరి ఏదైతే గంజాయి దానికి సంబంధించి ఉక్కుపాదం మోపడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి సబ్ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు చర్యలు తీసుకోవడానికి ఒక్కనే ఇచ్చారు. దానిలో భాగంగా ఎవరైతే గంజాయి అమ్ముతారో వాళ్ళ పేదలైతే వాళ్ళ రేషన్ కార్డు కూడా కట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. దాన్ని ఎలా చేస్తారు? గవర్నమెంట్ డెసిషన్ వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి తల్లిదండ్రులకి ఏంటంటే వాళ్ళ పిల్లలకి చెప్తారని అలాగేమీ చేయరు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే గంజాయి వల్ల వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. చదువుకున్న పిల్లలు కూడా వయసుకు సంబంధం లేకుండా ఒక గంజాయి బ్యాచ్, ఒక బ్లేడ్ బ్యాచ్ అనేది కూడా ఇవాళ ఆల్ ఇండియా మొత్తం కూడా మారుమోగిపోతుంది. ఇవాళ ఆ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చి పెట్టారంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలకి భయం పెట్టి, బాబు ఆ గంజాయి మానుకోయా, మన కుటుంబం మనం పోషించుకుందాం, మన కుటుంబం మనం శుభ్రంగా ఉందాము, మనం బతుకుదాం అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఆసరాగా పిల్లలకి చెప్పుకుంటారని చెప్పేసి అలా చెప్పారు. తప్పక వాళ్ళు మారాలి. వాళ్ళు మారటానికే చెప్తున్నారు తప్పక కట్ చేయడానికే కాదు. అది అమ్మే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అమ్మే వాళ్ళు కట్ చేయాలి. అమ్మే వాళ్ళు పట్టుకోమంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాణిగా తోటలో ఏరియాలలో ఇప్పుడు వచ్చినటువంటి సిఏ గారు కూడా, నారాజు గారు కూడా ఉక్కుపాదం మీద ఎక్కువ శాతం గంజాయిని వేడి బ్యాచ్ని కూడా ఎక్కువ శాతం ఏరటం మటుకు జరిగింది. అప్పుడు కూడా రికమెండేషన్ చేసేవాళ్ళు.
వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే గంజాయి అమ్మేవాళ్ళో వాళ్ళు చక్కగా అమ్ముకోమని చెప్పేవాళ్ళు. షాపులలో చల్ల కొట్లలో అమ్ముకునేవాళ్ళు, కిల్లి కొట్లలో పెట్టుకొని అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇతను ఖండిస్తున్నాడు కదా. అప్పుడంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి అమ్ముకునేవాళ్ళు, పిల్లలు పాడైపోయేవాళ్ళు, బ్లేడ్ బ్యాచ్ ఉండేవాళ్ళు. నైట్ పూట 1 గంట టయాన నైట్ 1 గంట ఆయన ముఠా పన్నులు చేస్తుంటే బ్లేడ్ చూపించి వాళ్ళ జోబులో ఎంత ఉంటే 100 200 తీసుకునేవాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ అనేది ఈ నారాజు వచ్చిన తర్వాత, సీఎం వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ అనేది చాలా వరకు రూపాయలు 30 వంతు అయిపోయింది, ఇంకా పావుల ఉంటుంది. ఆ పావులో కూడా పూర్తి చేస్తాడు. సరే, ఓవరాల్ గా 6 నెలలు రాబోతుంది రేపు కూటమి ప్రభుత్వం వచ్చి, ఎలా ఉందని అనుకుంటున్నారు మీరు? కూటమి ప్రభుత్వం వచ్చిందా మేము చెప్పుకోవడం కాదండి, మహిళలే చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చక్కగా పనులకు వెళ్తున్నారు, చక్కగా రూపాయికి రూపాయి తెచ్చుకుంటున్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నారు. ఈసారి కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గద్దె రామారావు గారు కానీ ఆర్థిక సాయం చేయడంలో కానీ ముందడుకుంటున్నారు. ఎవరు వెళ్ళినా కూడా నేనున్నాను అని ఒక భరోసా అనేది ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు ఇప్పుడు వరకైతే మటుకు. అందుకనే ఈ కూటమి కావాలని చెప్పేసి ప్రజలు కూడా ఏంటంటే ఇన్ని సీట్లు కూడా ఇవ్వడం కారణం ఏంటంటే మంచి పరిపాలనకు రావాలి, మనం బ్రతకాలి. ఈ సైకో మళ్ళీ వస్తే ఇది ఒక సెషన్లా తయారైద్ది, సైకోని రానివ్వకూడదు. మంచి ప్రభుత్వం రావాలి, మంచి నాయకుడు రావాలి, మంచి పరిపాలన చేసే నాయకుడు మనకు కావాలి అన్న ప్రజలు తెలుసుకొనే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు.